హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వినాయకుడు ఉన్నన్ని రోజులు మనకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా! పూజలు, ప్రసాదాలు, నైవేద్యాలు ఇలా ఎంత పని ఉంటుందో కదా! హడావిడి. మేమైతే ఈసారి వినాయకునికి పూజ చేయించాలనుకున్నాము. కానీ మాకైతే వీలు కాలేదు. ఇక్కడ మా అక్క వాళ్ళు చేస్తుంటే అక్కడికి వచ్చాను. ఎవరు పూజ చేసినా ఏముంది, భక్తితో మనం కొలిస్తే చాలు మనని కూడా చూస్తాడు కదా వినాయకుడు. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ఆయన అనుగ్రహిస్తాడేమో అనుకున్నాను. మనము ఏదైనా పూజ చేసినా, ఏదైనా చేసినా దేవుని అనుగ్రహం ఉండాలి అంటారు కదా! నాకైతే ఈసారి ఇవ్వలేదు. ఎందుకో మరి నెక్స్ట్ టైం ఇస్తాడని నేను నమ్ముకుంటున్నాను. మా దగ్గర మండపానికి వచ్చేటప్పుడు ఇట్లా దీపాలతో వెళ్తామన్నమాట. పూజ సామాన్లన్నీ తీసుకొని వెళ్తాము. మా వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీరు ఇలా పూజ చేశారా? ఏమేం ప్రసాదాలు పెట్టారు? నాకైతే ఇక్కడ వినాయకుని దగ్గర పెట్టే శనగలు ఉంటాయి కదా! నాకైతే శనగలు అంటే చాలా ఇష్టము. మొత్తానికి పూజ అయితే స్టార్ట్ అయింది. మా దగ్గర ఏదైనా అకేషన్ అయినా, ఏదన్నా ఏదన్నా పూజలు అవి చేస్తేనా ముత్తైదువులు వస్తారు కదా! వాళ్ళకి రాగానే పసుపు, కుంకుమ పెడతామన్నమాట. అదైతే మా ఆనవాయితీ. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ మా అక్క గణపతిని చేస్తుంది కదా, గౌరీ గణపతిని. మనము ఎట్లయినా పూజ వినాయకునికే చేస్తున్నాం కదా, మళ్ళీ పసుపు గణపతికి ఎందుకు పూజ చేస్తారు? మీలో ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా? ఎందుకు చేస్తారో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఎట్లయినా గణపతికే పూజ చేస్తున్నాం కదా, మళ్ళీ అదెందుకు అన్నది నా డౌట్ అనమాట. ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదు నాకు. మొత్తం మీద పూజ అయితే చాలా బాగా జరిగింది. నాకైతే ఇక్కడ పంచామృతం పెడతారు కదా దేవుని దగ్గర. నాకైతే అది చాలా ఇష్టం పంచామృతము. ఎందుకో కొంచెమే పెడతారు. గ్లాసులలో పోసి ఇవ్వచ్చు కదా. నాకైతే అట్లనే అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది కదా పంచామృతం. నాకు ఇష్టం అనమాట, అందుకనే అంటున్నాను. తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మొక్కుకున్న తర్వాత మనకు ఏదన్నా కోరికలు ఉంటే అవి చెప్పుకోమంటారు కదా. ఇక్కడ పంతులు గారు వెరైటీగా చెప్పారు. నాకు ఒక డౌట్ వచ్చిందని నేను గూగుల్లో సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. వినాయకుడి పూజ మనం వినాయకుడు ఉన్న రోజులో ఎంత బాగా సంతోషిస్తాం కదా, అదే వినాయకుడి పూజ మనం ఎప్పటికీ చేయొచ్చు కదా. కానీ 9 రోజులు మాత్రమే ఎందుకు చేస్తాం? మీకు ఎప్పుడన్నా ఈ డౌట్ వచ్చిందా? నాకు డౌట్ వచ్చి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అయితే కైలాసంలో గణపతి దేవుడు పార్వతీదేవితో నేను భూలోకానికి వెళ్ళి పూజలు అందుకుంటాను అని చెప్పారంట. అయితే పార్వతీదేవి వినాయకుడు ఎక్కడ మొత్తం భూలోకంలోనే ఉండిపోతారో, మా దగ్గరికి రాడేమో అన్న అనుమానంతో 10 రోజులు మాత్రమే ఉండిరా అని చెప్పిందంట. అట్లా వినాయకుడు ప్రతి సంవత్సరం మన దగ్గర 10 రోజుల పాటు ఉండి మనతో పూజలు అందుకుంటారంట. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఈ రీజన్ బాగా నచ్చింది. ఏ తల్లి అయినా కానీ కొడుకును వెళ్ళమని చెప్పదు కదా, నాకైతే ఇది రీజనబుల్గా అనిపించింది. నేనైతే నమ్ముతున్నాను. తర్వాత మా అక్క పసుపు బొట్టు ఇస్తాం కదా, శ్రావణ మాసంలో ఇస్తాం కదా, ఇట్లా మా దగ్గర ఏదైనా అకేషన్స్ ఉన్నా ఇస్తామన్నమాట. అట్లా పసుపు బొట్టు ఇచ్చింది. మనకు వినాయకుని పూజ అంటే అన్నదానం కంపల్సరిగా గుర్తొస్తుంది కదా. ఇక్కడ మేము ఏమేం రకాలు చేసాము అన్నది చూపిస్తున్నాను అనమాట. బిర్యానీ, అన్నము, వైట్ రైస్, పప్పు చారు, మసాలా వంకాయ, పప్పు, పెరుగు, ఇన్ని స్పెషల్స్ చేసాము. మిగతా ప్రసాదాలు పెడతారు కదా, అవి కూడా కలిపి పెట్టామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. రోజు మిగిలేదంట రైసు. ఈ రోజు మాత్రం ఒక్కటే లెవెల్లో అయిపోయిందనమాట. ఒక్కటేసారికి అయిపోయింది, మళ్ళీ కూడా మిగిలేదు. వినాయక పండుగ అంటే పిల్లలకి ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ఇక్కడ చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలే కాదండి, పెద్దలకు కూడా, లేడీస్కి కూడా దాండియా ఆడతారు కదా. మామూలుగా పాతకాలంలో లేడీస్ ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే లేడీస్కి ప్రతి ఒక్కరికి ఇట్లా ఆడాలి, మనం కూడా ఎంజాయ్ చేయాలి అన్నది మైండ్లో వచ్చింది కదా. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఇక్కడ ఈ 9 రోజులు మాత్రం పిల్లలకు, లేడీస్కి పండుగ అండి. మీరేమంటారో కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఇలాగే దాండియా వేస్తారా? వేరే కామెంట్ చేసి